హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్. అగ్ని పరీక్ష సీజన్ 2లో అసలైన పరీక్ష మొదలైంది ఈ రోజు నుంచి. ఇప్పటి వరకు వచ్చిన పార్టిసిపెంట్స్ అందరూ కూడా వాళ్ళ స్టోరీస్ చెప్పుకుంటూ, వాళ్ళ అచీవ్‌మెంట్స్ చెప్పుకుంటూ, వాళ్ళ పోరాటాలు అవి ఇవి చెప్పుకుంటూ మొత్తానికి ఇంతవరకు ఎలిజిబిలిటీ సాధించి ఈ రోజు అక్కడ కూర్చున్నారు. సో, వాళ్ళకి ఈ రోజు నుంచి అసలు సిసలైన టాస్క్‌లు స్టార్ట్ అయినాయి. అందులో ఫస్ట్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే వెజిటబుల్స్ డస్ట్ మొత్తం వాళ్ళ మీద ఏస్తా ఉంటారు. వాళ్ళు అందులోనే అలాగే కాసేపు ఉండి, ఆ వాసనంతా భరిస్తూ కనపడకుండా వాళ్ళ చేతుల దగ్గర బాయిల్డ్ ఆలు అవి పెడతారు. ఆలుగడ్డలవి. అందులో నుంచి నంబర్స్ తీసుకొని కీ అన్‌లాక్ చేయాలి. అందులో ఉన్న జ్యూస్ తాగాలి. ఇది టాస్క్. ఎంతమందొస్తారు ఈ టాస్క్ చేయడానికి అన్నప్పుడు పొలోమని అందరూ వచ్చేస్తారు. ఇక్కడ ఏమైందంటే ఈ ఎపిసోడ్‌లో ఏ టాస్క్ ఇచ్చినా గూడా అందరూ బ్లైండ్‌గా ఎళ్ళిపోతున్నారు. అంటే మేం చేసేస్తాం అని ఎళ్ళిపోతున్నారు. సో, ఫైనల్‌గా అలా వచ్చిన తర్వాత వాళ్ళలో ఇద్దరిని సెలెక్ట్ చేశారు. అమన్ అండ్ షాల్ని. వీళ్ళిద్దరూ బానే ట్రై చేశారు. అంతా బానే ఉంది. నేనైతే అమన్ గెలిచేస్తాడేమో అన్న మూమెంట్‌లో పాపం అమన్ ఏదో మిస్ అయ్యాడు. అంటే కొంచెం చెయ్యి జారడం ఏదో అయిందంట. సర్ప్రైజింగ్‌లీ షాలిని విన్ అయింది. షాలిని బా ట్రై చేసింది. చాలా స్పీడ్ అంటే ఆ అమ్మాయి రావడం, అన్‌లాక్ చేయడం, జ్యూస్ తాగేయడం చాలా బావుంది. పార్టిసిపేట్ చేసింది అనిపించింది. సో, టాప్ 15లో ఉండడానికి ఎలిజిబిలిటీ సాధించి అటువైపు వెళ్ళిపోయి కూర్చుంది. సో, నెక్స్ట్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే బ్రేకప్ కాల్. ఎవరైతే వాళ్ళ లవ్ బ్రేకప్స్ జరిగాయో అతనికి మాజీ లవర్‌కి అబ్బాయి లేదా అమ్మాయికి కాల్ చేసి మళ్ళీ మనం కలిసిపోవాలి. నాకు మళ్ళీ నువ్వు కావాలి అని అడగాలని చెప్పి టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో కొంతమంది లేచారు. మొత్తానికి ఓ నలుగురు పోరాడారు. ఆ గంట పట్టుకొని ఒక బెల్ ఇచ్చారనమాట. ఆ బెల్ కోసం ఫైట్ చేసి మొత్తానికి బెల్ సాధించి కాల్ ట్రై చేశారు గానీ ముగ్గురికి మాత్రం కాల్స్ కలవలేదు. సో, వాళ్ళు లక్కీగా బయట పడిపోయారు. ఈ అమ్మాయి అంటే శివ సృష్టికి మాత్రం కాల్ కనెక్ట్ అయింది. కాల్ కనెక్ట్ అయింది. ఆ ఎపిసోడ్ అంతా బాగా డ్రామాటిక్‌గా జరిగిందనమాట. ఆ అమ్మాయి మళ్ళీ అతనికి కాల్ చేయడం. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ అమ్మాయి ఎందుకు గ్రేట్ అనిపించిందంటే నాకు, అసలు ఆడుతా ఉన్న బ్యాడ్ మెమోరీస్ అవి ఇవి అసలు ఏం వద్దు అని చెప్పి అది పాస్ట్ ఈజ్ పాస్ట్. అంటే మనం అయిపోయిందని అసలు దాని జోలికెళ్ళం మనం. కానీ ఆ అమ్మాయి మళ్ళీ అసలు ఏ తప్పు లేకుండా ఆ అమ్మాయి మళ్ళీ వాడికి కాల్ చేసి, నాకు మళ్ళీ నువ్వు కావాలని చెప్పడం, కన్విన్స్ చేసేలాగా మాట్లాడడం మొత్తానికైతే ఓకే. ఫైన్. అసలు ఇచ్చిన టాస్క్ ఏంటి? ఆ టాస్క్‌ని ఫుల్‌ఫిల్ చేసాం అన్న దాంట్లో ఆ అమ్మాయి సూపర్ సక్సెస్ అయింది. ఆ అమ్మాయి ఎమోషన్ అయింది. ఎంతైనా ఆడపిల్ల కదా! మళ్ళీ మెమోరీస్ అన్నీ గుర్తొచ్చుంటాయి పాపం. చాలా ఎమోషన్ అయింది. తర్వాత మళ్ళీ తనకి తను ధైర్యం చెప్పుకుంటూ ఎళ్లి టాప్ 15 కంటెస్టెంట్స్ ప్లేస్‌లో ఆ అమ్మాయి కూడా కూర్చుంది. సో, ఇక్కడికి ఇద్దరైపోయారు. తర్వాత ఇచ్చిన టాస్క్ ఏంటంటే టాటూ ఏయించుకోవాలి. ఫోర్ హెడ్ మీద టాటూ ఏయించుకోవాలని చెప్తారు జడ్జెస్. ఎంతమంది రెడీ అంటే అందరూ రెడీ అయిపోతారు. అదేంటో అర్థం కాదు విచిత్రం. ఇక్కడ చెప్తున్నాను కదా! ప్రతి టాస్క్‌కి అందరూ పొలమనొచ్చేస్తున్నారు. టాటూ ఏమని ఏయించుకోవాలి? 'టూ నా జీవితం' అని ఏయించుకోవాలి అని చెప్పి అంటారు. సో, దానికి ప్రిపేర్ అయిపోయి వస్తారు వచ్చిన వాళ్ళలో ఫైనల్‌గా కృష్ణ సెలెక్ట్ అవుతాడు. సెలెక్ట్ అయిన తర్వాత కృష్ణని అడుగుతారు అసలు ఎందుకు ఏయించుకుందాం అనుకుంటున్నావు అంటే, నేను యాక్చువల్లీ గవర్నమెంట్ జాబ్స్‌కి కూడా ప్రిపేర్ అవుతున్నాను. గవర్నమెంట్ జాబ్స్‌కి టాటూస్ ఉంటే ఎలిజిబుల్ కాదు. బట్ స్టిల్ ఓకే. నేను చేద్దాం అనుకుంటున్నాను. నో ప్రాబ్లమ్ నాకు. నేను దీంట్లో మాత్రం విన్ అయ్యి ఎళ్ళాలి అని చెప్పేసి అన్నాడు. ఫైనల్‌గా టాటూ ఏయించుకున్నాడు. అయితే అక్కడ ఫోర్ హెడ్ మీద కాదు చేతి మీద ఏయించుకోవాలని చెప్పి లాస్ట్‌లో చెప్పారు. బట్ ఇక్కడేంటంటే 2 ఆప్షన్స్ ఇచ్చారు. 'టూ నా జీవితం' అని ఏయించుకోవాలి. లేకపోతే 'ఐ యామ్ ఏ లూజర్' ఈ రెండిట్లో ఏదో ఒకటి ఏయించుకోవచ్చని ఆప్షన్ ఇచ్చారు. కానీ మనోడు పాపం 'టూ నా జీవితం' అనే ఎంచుకున్నాడు. ఎందుకంటే దానికేదో ఒక లాజిక్ చెప్పాడు. అవతలోడు చదివినప్పుడు ఈడెళ్ళగలిగాడు నేనెళ్ళకపోయినా 'టూ నా జీవితం' అని అవతలోడు చదువుతాడు కదా! అని చెప్పేసి ఒక లాజిక్ చెప్పి మనోడు మొత్తానికైతే టాటూ ఏయించుకున్నాడు. అంత ఫైనల్‌గా. మొత్తానికి మనోడు కూడా టాప్ 15 కంటెస్టెంట్స్‌లోకి ఎళ్ళిపోయి కూర్చున్నాడు. బానే అనిపించింది. బానే డేర్ చేశాడనిపించింది. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్‌ని రిస్క్ చేసి మనోడు అది గూడా కాదనుకుని ఇంక టాటూ దాకా ఎళ్ళాడు అంటే మాత్రం చాలా సీరియస్‌గా తీసుకున్నాడేమో అనిపించింది నాకు. ఫైన్. మొత్తానికి అతనికి ఒక ఛాన్స్ ఇచ్చినందుకు ఫుల్‌ఫిల్ చేసుకున్నాడు అవకాశాన్ని. సద్వినియోగం చేసుకున్నాడు అనిపించింది. గ్రేట్. తర్వాత ఇచ్చిన టాస్క్ ఏంటంటే హెయిర్ కట్ చేసుకోవాలి. ఆడవాళ్ళకి మాత్రమే. ఆడవాళ్ళందరూ గూడా ఆల్మోస్ట్ అందరూ పొడుగు జడలతోనే, పొడుగు జుట్టుతోనే వచ్చారు. వాళ్ళందరిలో గూడా అందరూ మళ్ళీ పొలమని. ఎవరేయించుకుంటారంటే పొలమని వచ్చేసారు అందరూ. సో, వీళ్ళల్లో గూడా మొత్తానికి ఏంటంటే ఆ గంట కాన్సెప్ట్‌లో బాగీ గెలుచుకుంటది. ఆ గంటను పట్టుకుంటది. సో, బాగీ సెలెక్ట్ అవుతది. ఆ బాగీని ఎళ్లి కూర్చోబెట్టి ఆ అమ్మాయికి ఒక మోడర్న్‌గా ఒక స్టైలిష్ హెయిర్ కట్ చేసేస్తారు. చాలా తక్కువనమాట. అంటే బాయ్ కట్. సింపుల్‌గా చెప్పాలంటే బాయ్ కట్ చేసేస్తారు. ఆ అమ్మాయి దానికి కూడా సిద్ధపడిపోయింది. జనరల్‌గా ఆడోళ్ళ విషయంలో ఆళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే హెయిర్ జోలికెళ్తే మాత్రం ఊరుకోరు. అసలు ఏ ఇంట్లో గూడా ఏ ఆడపిల్ల గూడా హెయిర్ జోలికెళ్తే ఊరుకోరు. కానీ ఆ అమ్మాయి పాపం బానే సీరియస్‌గా తీసుకుంది. ఆ అమ్మాయికి కూడా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం అనిపించింది. హెయిర్ కట్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి ఒక చిన్న మెమరీ షేర్ చేసుకుంది. అంటే ఆ అమ్మాయిని ఒకసారి 2014లో అలా ఇంటర్మీడియేట్ హాస్టల్‌లో ఏసినప్పుడు మా అమ్మ ఎందుకు నన్ను హాస్టల్‌లో ఏసింది అది ఇది అని చెప్పి ఫీల్ అయిపోయేదాన్ని. అంటే నేను తలస్నానం కూడా చేసుకోవడం నాకు రాదు. బయట ప్రపంచమే నాకు ఫస్ట్ టైమ్ పరిచయం అయింది. కానీ మా అమ్మ తర్వాత నాకు అర్థమైంది. మా అమ్మ నన్ను ఎందుకు హాస్టల్‌లో ఏసింది అంటే నాకు బతకడం రావాలి. నాకు జనాల్లో ఉండడం, బతకడం ఇవన్నీ నేర్చుకుంటానని జెప్పి నన్ను హాస్టల్‌లో ఏసిందని నాకు చాలా తొందరలోనే అర్థమైంది. తను చనిపోయింది. సో, నాకు ఎప్పుడైనా ఇలాంటి తల సంబంధించిన ఏదైనా జరిగితే మాత్రం మా అమ్మ గుర్తొస్తది. అసలు ఈ ఫోటో జూస్తే మా అమ్మని జూసినట్టే ఉంది నాకు అని జెప్పి కొంచెం ఎమోషన్ అయింది. బట్ ఆ అమ్మాయి కటింగ్ చేయించుకున్న ప్రాసెస్ మొత్తం గూడా హిల్లేరియస్‌గా ఫన్ క్రియేట్ అయింది. పిచ్చగా నవ్వుకోవచ్చు.
అండ్ 'శ్రీముఖి' మాత్రం ఈ ఎపిసోడ్ మొత్తం కూడా ఫన్ ఇరగదీసి పెట్టిందనమాట. ఎందుకంటే ఆడోళ్ళ ముచ్చట్లు అని ఒక కాన్సెప్ట్ ఉంటది కదా! ఒక 10 మంది ఆడోళ్ళు కలిస్తే ఎలాంటి ముచ్చట్లు పెట్టుకుంటారో అలాగా అసలు మామూలు నవ్వించలేదు 'శ్రీముఖి'. అనిపించింది. అసలు ఎంటర్‌టైన్‌మెంట్‌కి మాత్రం కొదవ లేదు. ఈ ఎపిసోడ్ 6 మాత్రం అది. సో, 'భాగి' విన్ అయిపోయింది. 'భాగి' హెయిర్ కట్ తర్వాత ఆ అమ్మాయి టాప్ 15 కంటెస్టెంట్స్‌లోకి వెళ్ళిపోయి కూర్చుంది. తర్వాత ఇచ్చిన టాస్క్ ఏంటంటే మీ తలరాతను మీరు మార్చుకోవాలి. అంటే ఫేట్ మీద మీకు నమ్మకం ఉందా? తలరాత మీద మీకు నమ్మకం ఉందా? అని అడుగుతారు. అందరూ ఆ! ఉందని చెప్తారు. అందరూ అయిపోయిన తర్వాత ఎవరొస్తారు? అక్కడ 4 కార్డ్స్ పెడతారు. 4 కార్డ్స్‌లో 2 ఎగ్జిట్స్ ఉంటాయి. 2 ఎలిజిబుల్ ఉంటాయి టాప్ 15లోకి. సో, ఎవరికి ఏ కార్డ్ వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకవేళ ఇద్దరికి ఎగ్జిట్‌లే వస్తే మాత్రం వాళ్ళకి ఫేస్ ఆఫ్ అని ఒకటి ఉంటది. అంటే ఒక టాస్క్ ఇస్తాము. అందులో గెలిచిన వాళ్ళని మాత్రం ఉంచుతాము. మిగిలినోళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పేసి అంటారు. సో, ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. సో, ఇద్దరు సెలెక్ట్ అవుతారు ఫైనల్‌గా. ఎవరు వాళ్ళు అంటే హేమంత్, వెంకటేష్. వెంకటేష్ అంటే గుర్తుంది కదా మీకు? అప్పుడు బురదలో దొర్లిన పంది ఎపిసోడ్ చేసాడు కదా! అతను వెంకటేష్. హేమంత్ అంటే తెలుసు కదా! నిన్నొచ్చిన అతనే. వాళ్ళ నాన్నతో ఫోన్‌లో మాట్లాడి మొత్తం ఇంటి ఇది సెట్ చేసుకొని అబ్ మన అభిజిత్ కూడా అంటాడు. "నువ్వు ముందు ఇల్లు చక్కదిద్దుకోవచ్చు కదా!" అది ఇది అని చెప్పి. అంటే బిందు ఇచ్చింది ఒక అవకాశం. నాకిక్కడ ఏమనిపించిందంటే ఇద్దరు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. యాక్చువల్లీ ఇద్దరికీ కూడా లాస్ట్ ఎపిసోడ్స్‌లో ఒక్కొక్క గ్రీనే వచ్చింది. సో, ఇద్దరు కూడా వాళ్ళు చాలా నెక్ మీద ఉన్నట్టే ఓ రకంగా చెప్పాలంటే. బట్ ఎలిజిబిలిటీ సాధించినందుకు వాళ్ళు నమ్మి జడ్జెస్ ఆ గ్రీన్ ఇచ్చినందుకు వీళ్ళు డేర్ చేసి వచ్చినందుకు మాత్రం హ్యాపీగానే అనిపించింది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇద్దరికీ ఎగ్జిట్ వచ్చింది. ఎగ్జిట్ రావడం వల్ల ఆళ్ళకి మళ్ళీ ఒక టాస్క్ ఇచ్చారు. ఏంటి అంటే ఒక బురదున్న దాంట్లో గ్రీన్ కార్డ్ ఒకటుంటది. ఆ గ్రీన్ కార్డ్ ఎవరైతే ఫస్ట్ తీస్తారో వాళ్ళు ఉంటారు హౌస్‌లో. మిగిలినోళ్ళు ఎగ్జిట్ అయిపోతారని జెప్పింది. సో, ఆ ఇద్దరిలో మొత్తం కింద మీద పడ్డారు. ఆ బురదలో దిగకుండా కార్డ్ తీయాలి. అన్‌ఫార్చునేట్‌లీ ఎవరైతే బురదని బాగా ఇష్టపడి బురద పందిలాగా బతకాలని కోరుకున్నాడో వెంకటేష్, అతనికి మాత్రం పాపం ఆ గ్రీన్ కార్డ్ దక్కలేదు. హేమంత్‌ని వరించింది ఆ గ్రీన్ కార్డ్. సో, దీన్నే డెస్టినీ అంటారేమో. హేమంత్‌కి ఇంకా హౌస్‌లో ఉండే రాతుందేమో. బట్ ఓకే. దీనికి మాత్రం ఎలిజిబిలిటీ ఏంటంటే 15 మెంబర్స్‌లోకి జాయిన్ అవ్వరు గానీ హోల్డ్‌లో ఉంటారు. స్టిల్ హోల్డ్. సో, మళ్ళీ ఏదైతే ఇంతకుముందు కూర్చున్న ప్లేస్ ఉందో అక్కడే వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటాడనమాట. సో, నాకు తెలిసి మళ్ళీ ఇంకో టాస్క్ ఏమైనా ఇస్తారేమో చూడాలి. సో, ఇలాగే ఈ 5 టాస్క్‌లయితే కంప్లీట్ అయ్యాయి. ఈ 5 టాస్క్‌లు కంప్లీట్ అయిపోయిన తర్వాత నలుగురు ఎలిజిబిలిటీ సాధించి టాప్ 15 కంటెస్టెంట్స్‌లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ సీట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. మిగిలిన వాళ్ళందరూ మాత్రం వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారు. స్టిల్ రేపటి ఎపిసోడ్‌లో మాత్రం మాక్సిమం వాళ్ళ టాస్క్‌లన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ అయిపోద్దని చెప్పేసి అయితే శ్రీముఖి చెప్పింది. సో, వెయిట్ చేయాలి మనం. ఈ ఎపిసోడ్ అంతా కూడా ఇప్పటిదాకా మనకి నిన్నటి దాకా అంటే లాస్ట్ 4థ్, 5థ్ ఎపిసోడ్ ఏదైతే బోర్ కొట్టిందో, ఈరోజు మాత్రం కిక్కాస్ ఉందన్నమాట. అసలు మామూలుగా లేదు. పిచ్చ కామెడీగా ఉంది. సూపర్‌గా నవ్వుకున్నాను నేనైతే. ఎంజాయ్ చేశా. ఎమోషన్ అయ్యాను. అంటే ఓ రకంగా నవరసాలు పండాయేమో అనిపించింది. అంటే బాగా ఎక్సైట్ అయ్యాము. అసలు ఎవరు అని చెప్పి ఆతృత గాని, తర్వాత నవ్వుకోవడం, బాధ అన్నీ కలిపి బావుంది. ఎపిసోడ్ మాత్రం చాలా బావుంది. ఎంటర్‌టైన్ చేసింది. సో, ఐ యామ్ ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ టుమారోస్ ఎపిసోడ్. అండ్ ఇక్కడ జడ్జ్‌మెంట్ ఏం లేదు. బట్ ఫైనల్ వర్డ్ మాత్రం అభిజిత్ ఒక బాంబ్ అయితే పేల్చాడు. ఏంటి వీళ్ళందరిని చూస్తే నాకు భయమేస్తుంది. అసలు ఎనక ముందు ఆలోచించట్లేదు. అది మీకు రిస్క్ అని చెప్పినా గూడా అంటే లాస్ట్ టాస్క్ ఏదైతే ఉందో కార్డ్ ఎగ్జిట్ వస్తే ఎళ్ళిపోవాలి. మొత్తానికి 'బిగ్ బాస్' నుంచి ఎగ్జిట్ అయిపోతారని చెప్పినా గూడా, అంత రిస్క్ అని చెప్పినా గూడా అందరూ పొలమని వచ్చేస్తున్నారు. వాళ్ళు ఆలోచించట్లేదు అసలు. భయమేస్తుంది అసలు ఈళ్ళేం జేస్తారని చెప్పి అన్నాడు. సో, ఫైనల్లీ చూద్దాం. ఎందుకంటే వాళ్ళకొక హింట్ ఇచ్చాడేమో అనిపించింది నాకు. మీరేం చేసినా కొంచెం టాస్క్‌లు సెలెక్ట్ చేసుకునే ముందు కొంచెం ఆలోచించి చేసుకునని ఒక హింట్ ఇచ్చాడేమో అనిపించింది. సో, చూద్దాం రేపటి టాస్క్‌లేంటో, వాళ్ళెలా పార్టిసిపేట్ జేస్తారో, ఎంతమంది తెలివిగా ముందుకెళ్తారో, ఎంతమంది ఇంటికెళ్ళిపోతారో రేపటి ఎపిసోడ్‌లో తెలిసిపోద్ది. ఈరోజు ఎపిసోడ్ అప్డేట్స్ అయితే అవే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.